సో హలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు రివిజన్ ఎగ్జామ్ చాలా అంటే చాలా తక్కువ టైం ఉంది ఎగ్జామ్ కి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం అకౌంటెన్సీ సెకండ్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ మస్ట్ డూ, అంటే మస్ట్ అది మీరు చూసుకోవాల్సిందే. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అది ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఓకే రైట్, ఎంత మందికి అయితే అంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అందరికి. ఓకే రైట్, డూ సబ్స్క్రైబ్ టు ఇట్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే షార్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. అంటే కొన్ని క్వశ్చన్స్ ఎందుకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా ఇప్పుడు చూసుకోండి. అందుకంటున్నా 20 మార్క్స్ ఉంటది, 10 మార్క్స్, 5 మార్క్స్, ఇది మనకి తెలుసు అదే ఉంటది. ఓకే రైట్, ఇక్కడ 20 మార్క్స్ లో చూసుకుంటే ఒకటే 20 మార్క్స్ ఉంటది. కాబట్టి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చూసుకునేది మీరు 20 మార్క్స్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే టెక్స్ట్ బుక్ లో మనకి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అక్కడి నుంచి నేను అనేది మనం ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా టెక్స్ట్ బుక్ నెంబరింగ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇది ఒక వైపు అయితే ఇంకోటి ఏంటంటే 11th, 12th. ఓకే, ఇది ఒక వైపు ప్లస్ ఇంకోటి ఏంటంటే 7th, 8th. ఇది ఇన్ని చూసుకుంటే మీరు చాలు. ఈ 5 అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ 5 అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూసుకోవాలంటే చూసుకోవాల్సిందేగా, వదిలిపెట్టేది లేదు. ఈ 2 క్వశ్చన్ ఏంటంటే మీకు ఒకవేళ టైం వస్తుంది, ఎవరైతే మంచి టాపర్ ఉన్నారు, టాపర్స్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. కాదుగా నాకు అంతగా రావట్లేదు ఇప్పుడు దీనికోసమే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళకైతే సరే ఓకే, కొంచెం బెటర్ ఆప్షన్ మీరు చూసుకోమంట. కాకపోతే మొత్తం ఇన్ని చూసుకుంటే మినిమం చూసుకోండి. మరి ఇదే ఎగ్జాక్ట్ క్వశ్చన్ వస్తుందా అంటే కాదు. ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అని ఇక్కడ అన్నిట్లో ఎక్కడ వస్తుందని గ్యారంటీ లేదు. కాకపోతే అలాంటి మోడల్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కొన్నిసార్లు మనకి చిన్న ఒక వర్డ్ వల్ల మనకి మొత్తం ఆన్సర్ మొత్తం పోతుంటది. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ దట్. ఓకే రైట్, ఇది దాని గురించి ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇంకా మన 10 మార్క్స్ లో 2 ఉంటాయి. మనకి కన్సైన్మెంట్ కూడా ఉంటది, అది నేను చెప్పంటే కొంతమంది ఇది కొంచెం ఈజీ మోడల్ ఉంటది కాబట్టి దీనిలో ఉన్న ఇంపార్టెంట్ ఏంటిదంటే 10 మార్క్స్ అయితే నేనైతే చెప్పేది ఏంటంటే మాక్సిమం అక్కడ ఉండే 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 6 కి 6 చేసేస్తే బెటర్. ఇక మీరు 6 కి 6 చేసేస్తే బెటర్. కాకపోతే ఒకవేళ ఎవరైనా చూసుకోవాలి జస్ట్ ఇక అనుకున్నా కూడా 4th క్వశ్చన్ నుంచి ఇది స్టార్ట్ అయింది. అది మనకి నెంబరింగ్ ప్రకారం టెక్స్ట్ బుక్ లో 4th క్వశ్చన్ ఇంపార్టెంట్, 5th కూడా ఇంపార్టెంట్, ఇంకోటి ఏముంది మనకి 9th 1, 8th 1, ఓకే, అండ్ 6th 1. ఈ క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్. దాదాపు అన్ని పెట్టేసిన ఒక రేట్. కాకపోతే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈజీ కూడా చిన్న డబ్బా ఉంటది కాబట్టి తొందరగా అయిపోతుంటది. సో ట్రై టు డూ ఇట్. ఓకే రైట్, జస్ట్ ఒకసారి చూసుకోండి అన్ని క్వశ్చన్లు ఒకసారి, మీరు బెటర్ ఆప్షన్ ఒకవేళ. ఓకే రైట్, నెక్స్ట్ 5 మార్క్స్ 2 మోడల్స్ ఉన్నాయి. 5 మార్క్స్ 4 క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామ్ లో. ఒకటి రెండు థియరీవి. నేను ప్రాబ్లమేటిక్ చెప్తున్నా కాబట్టి ప్రాబ్లమేటిక్ చూడండి. ఇప్పుడు డిప్రిషియేషన్ లో మీకు చూసుకుంటే ఏదేది చేయాలంటే సెకండ్ 1, థర్డ్ 1, 4th 1, ఇంకోటి ఏముంది 5th, 8th, 9th. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఇంకా మీరు అడిషనల్ గా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే 11th, 12th చేసుకోండి చాలీగా. ఎవరైనా అడిషనల్ గా చేసుకోవాలనుకుంటే ఇవి అయితే ఖచ్చితంగా చేసేటట్టు ఉండండి ఇక. ఓకే రైట్, ఒకవేళ నాకు ఎక్కువ అవుతుంది అని ఎవరైనా అంటే 4th, 5th బదులు ఒకటి చేసుకున్నా, లేదా 8th, 9th కి బదులు ఒకటి చేసుకున్నా కూడా చాలీగా. ఓకే రైట్, ఎందుకంటే ఈ 2 కొంచెం సేమ్ మోడల్ లాగా ఉంటాయి. ఓకే రైట్, ఇదైతే దానికోసం. డిసిజన్ పేమెంట్ మన టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ప్రాక్టీస్ ప్రాబ్లం 3 ఉన్నాయి. ఆ 3 చేసేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. నెంబరింగ్ అదే ఉంది కాబట్టి అదే చేసేయండి. ఇది దీని గురించి ఉంది. ఇంకోటి మనకి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే న్యూ రేషియో ఫైండ్ అవుట్ చేయమని. న్యూ రేషియో ఈ మాట గుర్తుపెట్టుకోండి. న్యూ రేషియో జస్ట్ ఫార్ములా రాసిన కూడా 1 మార్క్ ఈజీగా వచ్చేస్తుందా. క్వశ్చన్ నెంబర్ రాసి న్యూ రేషియో ఈక్వల్స్ టు ఓల్డ్ రేషియో ఇంటూ రిమైనింగ్ రేషియో. మీకు ప్రాబ్లం చేయకపోవడం, ఇది 2 మార్క్స్ లో ఒక ఫార్ములా ఉంటుంది. రిమైనింగ్ రేషియో జస్ట్ ఈ ఫార్ములా రాసినా కూడా 1 మార్క్ మీకు వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ 1 మార్క్ ఏంటిదంటే ఎట్లా వస్తుంది అంటే అది మీరు ప్రాబ్లం చేస్తే వస్తుంది. కాకపోతే జస్ట్ ఈ ఫార్ములా రాసుకోండి అయిపోతుంది. ఓకే రైట్, దాంట్లో కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. ఒక 3-4 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మాక్సిమం అన్ని చూసుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్, ఇది మస్ట్ అంటే మస్ట్ డూ. అంటే ఇది మోడల్ టచ్ అయిపోతుంటది. ఓకే.